బలం ఉన్నాము, ఏం కాదు, ఏం పర్వాలేదు, ఇవి ఎట్లా రీడ్ చేయాలి బిట్వీన్ ద లైన్స్? ఇది నిజం చెప్పాలంటే ఆయన ఫూల్స్ ప్యారడైజ్లో ఉన్నట్టుగా కనబడుతుంది. అంటే పిచ్చివాళ్ళ ప్రపంచం అంటాం కదా. కొంతమంది ఎట్లా ఉంటుందంటే భూమి గుండ్రంగా లేదు, ఇంకా బలపరుపుగా ఉందని కూడా అంటూ ఉంటారు. అంటే వాస్తవాలని అంటే తెలుసుకోవటానికి, అంగీకరించడానికి, ఆమోదించడానికి వాళ్ళు నిరాకరిస్తూ ఉంటారు అన్నమాట. అటువంటి వాళ్ళని మనం ఏం చేయలేం. అదే అందులో తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్స్. అసలు ఇంట్రోస్పెక్షన్ అనేది లేదండి. ఎందుకు ఓడిపోయాము, ఎందుకు ఓటమి చెందాము అంటే ఇవాళ ఆయన ఏమనుకున్నాడు, స్కూలు కిట్ల మీద, ల్యాండ్ టైటిలింగ్ దాని మీద, సర్వే రాళ్ల మీద తన బొమ్మ ఉంటే చాలు అనుకున్నాడు తప్ప ప్రజల హృదయాల్లో ఉండాలి మనం అనేటువంటిది ఆయనకి లేదు. అందువల్లనే ప్రజలు వేరు, ప్రభుత్వం వేరు అనేటువంటి ఒక భావన వచ్చింది. అందువల్లనే ఆయన దూరంగా జరిగిపోయాడు. ఇప్పుడు ఆయన స్టేట్మెంట్స్ చూస్తే ఆయన అహంకారానికి అది పరాకాష్ట. కనీసం ఒక విఘ్నత, ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించేటువంటి ఒక ఆ మ్యాగ్నానిమిటీ అనేటువంటిది మిస్ అవుతుంది. ఇది చాలా డేంజరస్ అన్నమాట. రేపు అసలు ఆయన 11 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అడుగు పెడతాడా, పెడితే ఏమవుతుంది, ఆయన ఎటువంటి దాని మీద ఆయన చెప్తాడు అంటే బయటంటే చెప్తున్నాడు, హౌస్లో మాట్లాడగలడా, ఆ విధంగా చెప్పగలడా? 164 వర్సెస్ 11. ఎస్, చెప్పగలడా? ఆయన ఏమంటున్నాడంటే ఇప్పటికీ ప్రజలు ఇచ్చిన తీర్పుని అంగీకరించట్లా, ఏది శకుని పాచికలని అది ఇది అంటున్నాడు. అంటే ఒకటే అంటే ఈవీఎంల మీద వాళ్ళు ఇప్పటికే చాలా వాళ్ళ మాధ్యమాల్లో, వాళ్ళ సంబంధిత ఛానల్స్ లో దాన్ని హైలైట్ చేస్తూ మాట్లాడుతున్నారు. అంటే ఒకటే చూడట్లేదు. ఒక్కటండి, ఇవాళ నిజంగా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసేటువంటి అవకాశం ఉంటే నరేంద్ర మోడీ గారికి 60 సీట్లు ఎందుకు దొరుకుతాయి? అయోధ్యలో గెలుస్తారు వాళ్ళు. అయోధ్యలో ఎందుకు ఓడిపోతారు? అసలు ఇది కామన్ సెన్స్ కదా. ఇప్పుడు వాళ్ళకి అటువంటి ఇది ఉంటే, అటువంటి వెసులుబాటు ఉంటే ఆయన 60 సీట్లు ఎందుకు కోల్పోతారు? వాళ్ళు 400 సీట్లకే టార్గెట్ పెట్టుకుంది, ఆ 400 సీట్లు పై అయిపోయేది కదా. అది దాని గురించి చెప్పడు, అసలు ఎలా జరిగిందో చెప్పడు. ఈ విధంగా అదేవిధంగా ఇంకోటి ఒక హెచ్చరికలాగా చేస్తున్నాడు. అంటే రాజ్యసభలో మాకంతా చాలా బలం ఉంది కాబట్టి అంటున్నారు. ఏం చేయగలడు ఆయన? కొన్ని బిల్స్ని పెండింగ్లో పెట్టగలడు, అంతే కదా. అంతకు మించి ఏం చేయగలరు? అంతే తప్ప ఇవాళ ఈ అక్రమాలు, ఈ అవినీతి బయటపడకుండా ఆయన పరోక్షంగా బీజేపీ మీద ఒక ఒత్తిడి తీసుకొస్తున్నట్టు కనబడుతుంది. బీజేపీని ఆయన చాలా తెలివిగా కోట్ చేస్తున్నారు. కానీ అది జరగదండి. అది వేరు, దేనికి దానికే ఉంటుంది తప్ప దానిని అడ్డు పెట్టుకొని తన రేపొద్దున భవిష్యత్తులో జరగబోయేటువంటి దాన్ని అడ్డుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం ఆయన ఏదో చేయబోతున్నాడు. ఇక కౌన్సిల్ అంటారా, ఏపీ కౌన్సిల్ వాళ్ళకి బలం ఉన్నమాట వాస్తవం. కానీ దానివల్ల కౌన్సిల్కి పెద్ద ప్రాధాన్యత లేదు. నిజం చెప్పాలంటే ఇక్కడ కొన్ని బిల్స్ ఆటోమేటిక్గా ఇవి జరుగుతాయి, బలం వాళ్ళకు ఉన్నప్పటికీ వాళ్ళు ఏమీ పెండింగ్లో పెట్టేటువంటి అవకాశం లేదు. కాబట్టి